Hello children. Today we discuss about life of animals objective. So yesterday's topic is life of animals lesson is completed. Today now we discuss about objective. So worded means some important meanings of the life of animals lesson. First, scales. Scales means thin overlapping plates that cover and protect fish and reptiles. Scales అంటే థిన్ ఓవర్లాపింగ్ ప్లేట్ అంటే ఒక మందమైన ఒక ప్లేట్ అనేది ఉంటుంది దట్ కవర్స్ ప్రొటెక్ట్ ఫిష్ అండ్ రెప్టైల్స్ అంటే ఫిష్ అండ్ రెప్టైల్స్ పైన ఒక మందటి ప్లేట్ అనేది ఉంటుంది దాన్ని ఏమంటున్నాడు స్కేల్స్ అంటున్నాడు అది ఏం చేస్తుంది ప్రొటెక్ట్ చేస్తుంది ఫిష్ అండ్ రెప్టైల్స్ లోపల బాడీని వెబ్డ్ టోస్ ఆర్ ఫింగర్స్ కనెక్టెడ్ బై ఏ ఫోల్డ్ ఆఫ్ స్కిన్ వెబ్డ్ అంటే ఏంటి టోస్ అండ్ ఫింగర్స్ టోస్ అంటే ఏంటి మన పాదాలు అదల్లా ఫింగర్స్ని కనెక్టెడ్ బై ద ఫోల్డ్ ఆఫ్ స్కిన్కి కనెక్ట్ చేయడాన్ని వెబ్ అంటారు గిల్స్ రెస్పిరేటరీ ఆర్గన్స్ ఇన్ అక్వాటిక్ ఎనిమల్స్ అంటే మనకి లంగ్స్ ఎలాగో మనం బ్రీతింగ్ నోస్ త్రూ లంగ్స్ పంపిస్తున్నాం కదా సో అక్వాటిక్ ఎనిమల్స్ అయితే గిల్స్ త్రూ ఆక్సిజన్ అనేది తీసుకుంటాయి లింబ్ అండ్ ఆర్మ్ ఆర్ లెగ్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ 4-legged యానిమల్ ఆర్ ఏ బర్డ్స్ వింగ్ లింబ్ అంటే ఏంటి అండ్ ఆర్మ్ ఆర్ లెగ్స్ ఆఫ్ ఏ పర్సన్ ఫోర్-legged యానిమల్ అంటే లెగ్స్ ఆర్ ఏ బర్డ్ వింగ్ లింబ్ అంటే ఏంటి అండ్ ఆర్మ్ అయినా కావచ్చు లెగ్ ఆఫ్ ఏ పర్సన్ మ్యాన్ యొక్క లెగ్స్ అయినా కావచ్చు ఆర్ 4-legged యానిమల్స్ అయినా కావచ్చు ఆర్ బర్డ్ వింగ్స్ ఏమంటున్నా లింబ్ అంటారు డైవర్స్ మీన్స్ డిఫరెంట్ అంటే డైవర్స్ అదర్ మీనింగ్ ఏంటి డిఫరెంట్ నెక్స్ట్ లోకోమోషన్ అంటే మూమెంట్ లోకోమోషన్ అదర్ మీనింగ్ అంటే మూమెంట్ అంటే జరగడం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూమెంట్ అవ్వడాన్ని నెక్స్ట్ డిస్పర్స్డ్ అంటే సెపరేట్ చేయడాన్ని డిస్పర్స్డ్ అంటారు నెక్స్ట్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ సమ్ అప్ మీన్స్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ దిస్ లెసన్ ఫస్ట్ లైక్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ animal also differ from one another they need food energy and different places to live in every living being means animals అయినా కావచ్చు మ్యాన్ అయినా హ్యూమన్ బీయింగ్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు సో ఒకదానికొక డిఫరెంట్గా ఉంటాయి అంటే మన హ్యాబిటేట్ మనకు ఉంటుంది యానిమల్స్కి ఉంటాయి దే నీడ్ ఫుడ్ ఎనర్జీ అండ్ డిఫరెంట్ ప్లేస్ టు లివ్ ఇన్ సో యానిమల్స్ అనేవి మనకి ఫారెస్ట్లో కనిపిస్తుంది Next point. Birds vary in terms of colors, size and behavior, but all of them have a basic similar body form. So birds ఏంటి different colors ఉంటాయి size and behavior size differentగా ఉంటుంది కలర్స్ డిఫరెంట్గా ఉంటాయి బిహేవియర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది బట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఏ బేసిక్ సిమిలర్ బాడీ ఫామ్ ఏంటి బాడీ అనేది సిమిలర్గా ఉంటుంది ఆల్ బర్డ్స్కి నెక్స్ట్ పాయింట్ aquatic animals like whale do not breathe in the oxygen dissolved in the water rather it comes to the surface to breathe in oxygen from the air aquatic animals ela like whale do not breathe in the oxygen dissolved in the water aquatic animals ante water animals em chestayi like whale do not breathe in the oxygen ante ఆక్సిజన్ ఎలా తీసుకుంటాయి వేల్స్ అనేవి గిల్స్ తో తీసుకుంటాయి కదా సో వేల్ డు నాట్ బ్రీత్ ఇన్ ద ఆక్సిజన్ డిజాల్వ్ ఇన్ ద వాటర్లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ని వేల్ అనేది బ్రీతింగ్ తీసుకోదు రాదర్ ఇట్ కమ్స్ టు ద సర్ఫేస్ టు బ్రీత్ ఇన్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్ ఏం చేస్తుంది సర్ఫేస్కి వచ్చినప్పుడు ఆక్సిజన్ని ఎయిర్ త్రూ ఆక్సిజన్ని తీసుకుంటుంది నెక్స్ట్ పాయింట్ బ్రీతింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ అండ్ ఆక్సిజన్ అండ్ గివింగ్ అవుట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అది జనరల్గా అందరికి తెలుసు బ్రీతింగ్ అంటే ఏంటి అంటే మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేసేదాన్ని బ్రీతింగ్ అంటాము నెక్స్ట్ ఆక్సిజన్ ఈ యూజ్ టు బర్న్ ఫుడ్ విత్ ఇన్ అవర్ బాడీ అండ్ టు రిలీజ్ ఎనర్జీ ఫర్ వేరియస్ యాక్టివిటీస్ సో ఏం చేస్తుంది ఆక్సిజన్ మనం తీసుకున్న ఫుడ్ని బర్న్ చేసి అది ఎనర్జీని అనేది రిలీజ్ చేస్తుంది వేరియస్ పార్ట్స్కి నెక్స్ట్ యానిమల్స్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ అండ్ షెల్టర్ ఆర్ ప్రొటెక్షన్ దే డూ సో టు ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ ఎనిమీస్ యానిమల్స్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎందుకు మైగ్రేట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ఫుడ్ కావచ్చు షెల్టర్ కావచ్చు అదర్వైజ్ దాని ప్రొటెక్షన్ కోసం అవి మైగ్రేట్ అవుతూ ఉంటాయి అదర్వైజ్ ఎనిమీస్ నుంచి కాపాడే కోసం మైగ్రేట్ అవుతూ ఉంటాయి we need to discuss about fill in the blanks
సో ఇక్కడ ఇన్సైడ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు, పైన కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. సూటబుల్ వర్డ్ అంటే మనం ఇక్కడ ఫిల్ చేయాలి. ఫస్ట్ ఏంటి, డాష్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఇన్ ఆక్సిజన్ అండ్ గివింగ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్. సో ఏ ప్రాసెస్లో ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాము? సో బ్రీతింగ్, రెసిడెంట్ బర్డ్స్, ప్లాంట్ ఈటింగ్, ట్రాచీ, గిల్స్. ఆన్సర్ ఇస్ బ్రీతింగ్. నెక్స్ట్, cows, sheep, goats and deer are dash animals. ఏం animals అవి? Plant eating animals. The birds which do not migrate are called, అంటే మైగ్రేట్ అవ్వని బర్డ్స్, అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మూవ్ అవ్వని బర్డ్స్ ని ఏమంటున్నారు? ఏమంటారంటే రెసిడెంట్ బర్డ్స్. ISIDENT రెసిడెంట్ బర్డ్స్ అంటారు. నెక్స్ట్, ఫిష్ హ్యావ్ డాష్ టు బ్రీత్. ఫిష్ దేంతో బ్రీతింగ్ తీసుకుంటుంది వాటర్లో ఉన్నప్పుడు? సో గిల్స్. ఆన్సర్ ఈస్ గిల్స్. నెక్స్ట్, దిస్ స్పెరకల్స్ లీడ్ ఇంటూ ఏ నెట్వర్క్ ఆఫ్ బ్రాంచింగ్ ట్యూబ్స్ కాల్డ్. దాన్ని ఏమంటారు? స్పెరకల్స్ లీడ్ ఇంటూ ఏ నెట్వర్క్ ఆఫ్ బ్రాంచింగ్ ట్యూబ్స్ కాల్డ్ అని ట్రాచీ. ఆల్రెడీ నేను రీసెర్చ్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని ఏమంటే ట్రాచీ అంటాం. నెక్స్ట్, వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో టిక్ ద కరెక్ట్ ఆన్సర్. ది ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఇన్వాల్వ్స్. ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్లో ఏముంటుంది? నైట్రోజన్ అండ్ అమోనియా, ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఇట్స్ వైపర్, నన్ ఆఫ్ ది అబవ్. ఏముంటుంది? ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్, ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్ ఆర్ కాల్డ్. ప్లాంట్స్ మధ్య తీసుకునే యానిమల్స్ ఏమంటాము? హెర్బివోర్స్. ఓకే, ఆన్సర్ ఇస్ హెర్బివోర్స్. క్రొకడైల్ అండ్ జియోక్స్ హ్యావ్. ఏముంటాయి? క్రొకడైల్ అండ్ జియోక్స్ ఎన్ని లిమ్స్ ఉంటాయి? ఆల్రెడీ లెసన్ చెప్పేటప్పుడు చెప్పాను మీకు. 4 limbs టు క్రాల్, అంటే పాకడానికి 4 limbs ఉంటాయి దాన్ని. మ్యామల్స్, రెప్టైల్స్ అండ్ బర్డ్స్ కెన్ బ్రీత్ త్రూ దేని త్రూ తీసుకుంటాయి? మ్యామల్స్ అండ్ రెప్టైల్స్ లంగ్స్ త్రూ తీసుకుంటాయి. యానిమల్స్ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ సర్చ్ ఫర్ ఫుడ్, షెల్టర్, ప్రొటెక్షన్. సో ఈ 3 వాటి కోసం యానిమల్స్ అనే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మైగ్రేట్ అవుతాయి. ఆన్సర్ ఇస్ డి. Next, we need to discuss about as the following. Animals like mice and rabbits. Animals like mice and rabbit ఏంటి? Rodents. Answer is rodents. అంటే animals like mice and rabbits ఇందులో ఏ షూట్ అవుతుంది? rodents షూట్ అవుతుంది. సో ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్, ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్. ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్ ఏంటి? herbivores. ఆన్సర్ ఇస్ herbivores. ఆల్రెడీ మనం, సో ఇది డి. నెక్స్ట్ వన్ ఈస్ ఈ. నెక్స్ట్, ఓల్స్ అండ్ హాక్స్ హ్యావ్. ఓల్స్ అండ్ హాక్స్ ఏముంటాయి? హుక్డ్ బీక్స్ ఉంటాయి. బీక్స్ చూస్తుంటాం కదా మనం నార్మల్గా. నెక్స్ట్, స్పారకల్స్ లీడ్ ఇంటూ ఏంటి? స్పారకల్స్ లీడ్ ఇంటూ ట్రాచీ. ఆల్రెడీ మన ఫిలింగ్ ద బ్లాంక్స్లో వచ్చింది. బి. సో all plant eating animals. ఇక్కడ animals like mice and rabbit ఏంటి? rodents. ఆన్సర్ ఇస్ E. plant eating animals ఏంటి? herbivores. ఆన్సర్ ఇస్ E. owls and hawks are ఏంటి? holes and hooked beaks. అంటే ముక్కు ఎలా ఉంటుంది? హోల్స్కి hooked beaks అనేవి ఉంటాయి. నెక్స్ట్, the sparacles lead to into trachy. ఆన్సర్ ఇస్ B. ఆల్రెడీ మనం ఇది ఫిల్లింగ్ ద బ్లాంక్స్లో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్, న్యాచురల్ క్లైమాటిక్స్ ఆర్ ఫ్లడ్స్, ఎర్త్ క్వేక్స్. అంటే న్యాచురల్గా వచ్చే క్లైమేట్స్ ఏమంటారు? ఫ్లడ్స్ అండ్ ఎర్త్ క్వేక్స్. నెక్స్ట్, టుడేస్ ఆన్వర్డ్స్ లైఫ్ ఆఫ్ యానిమల్స్ చాప్టర్ ఇస్ క్లోజ్డ్. యువర్ homework is in exercise B bit, C bit, D bit. Write 2 times on your homework notebook. Thank you.